ఏ ఏజ్ వారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లేదంటే అసలు ఫర్టిలిటీ అడ్వైస్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? దీనికోసం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నార్మల్గా రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అవగాహన అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, నెక్స్ట్ మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటున్నారు అనేవారు, వాళ్ళకి ఇది వరకు విమెన్లో అయితే ఏదైనా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉందా, లేదు బాగా ఒబీస్గా ఉన్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఒక అడ్వైస్ అయితే తీసుకోవచ్చు డాక్టర్ దగ్గర నుంచి. అదే మెన్లో వచ్చేసరికి అగైన్ కొన్ని ప్రొఫెషన్స్లో కొన్ని జాబ్స్లో ఏంటి అంటే ఎక్కువగా హీట్ ఎక్స్పోజర్ ఉంటుంది, లేదంటే ఎక్కువ కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుంది మగవారిలో. వాళ్ళు ఒక్కసారి జస్ట్ ఒపీనియన్, ఒక అడ్వైస్ వరకు డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను కపుల్ 1 year ఆఫ్ కోహాబిటేషన్ కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అనేది, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది.